ఏ ఉద్దేశం మీద పెట్టారు ఇది మా పత్రి సార్ ఏంటంటే ధ్యానం కనిపెట్టారు. అంటే మనకి శివుడు కానీ రాముడు కానీ అందరూ ధ్యానం చేశారు. కానీ మనకు ఎవరు ఇప్పుడు మన సత్సాయి బాబా, మన షిరిడి బాబా అందరూ కూడా చేశారు. కానీ ధ్యానం ఇది చేస్తే మంచిది అని మాకు ఎవరు చెప్పలేదు. కానీ మాకు పత్రి సార్ చెప్పారు. చెప్పడం వల్ల మేము కూడా ఇది ఇలాగుందా చూద్దామని చేస్తే మాకు తెలిసింది దీని విలువ. ధ్యానం చేస్తే ఇంత ఆనందం ఉందా, మాకు ఆనందం ఎంత ఆనందం అంటే చెప్పలేని ఆనందం ఉంది ధ్యానం చేయడం వల్ల. చాలు, ఇంకా మనకి ఏం కావాలి, ఇందులో డబ్బు ఖర్చు లేదు, ఏమీ లేదు. ఒక పావు గంట కళ్ళు మూసుకుంటే చాలు కదా, ఇంతే కదా మాకు కావాలి. దాని మీద ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఎన్నో మందులు రాస్తారు, ఎన్నో పరీక్షలు చేస్తారు, కానీ వాళ్ళు చెప్పరు మీ ఆరోగ్యం ఎలాగుందో అలాగుందని చెప్తారు. కానీ ఇది అలా కాదు, మనకి ఏది కావాలో అదే వస్తుంది ధ్యానం చేయడం వల్ల. మనకి డబ్బు కావాలా డబ్బే వస్తుంది, ఆరోగ్యం కావాలా ఆరోగ్యం వస్తుంది. ఈ టైంకి మాకు ఏది కావాలో అది అందిస్తున్నారు. ఇక మాకేముంది పావు గంట ఉదయం లేచి ఒక గంట సాయంత్రం గంట, దీనికి టైం లేదు. ఎనీ టైం ఏ టైం అయినా ధ్యానం చేసుకుని కూర్చుంటే చాలు. అది మా ఆరోగ్యం కాపాడుతుంది కాబట్టి ఇంకా మాకు ధ్యానమే ముఖ్యమని అనుకుంటున్నామండి. అందుకు మేము పార్టీలో నిల్చున్నామండి. అసలు ఎలక్షన్కి ఈ ధ్యానానికి సంబంధం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఎలక్షన్కి ధ్యాన ప్రసారం చేయాలండి. అది ఎలక్షన్కి దీనికి సంబంధం అంటే మాది కూడా ఒక పార్టీ ఉందని చెప్పారనమాట. అందువల్ల మేము చేసాం. చెప్పండి మేడం, మీరేం చెప్తారా చెప్పండి. ధ్యానం నా పేరు లక్ష్మి అండి, అనకాపల్లి నుంచి. నేను కూడా లాస్ట్ టైం అంటే 19లో జరిగిన ఎలక్షన్లో నేను అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశానండి. అంటే మాది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది చేసాం అనమాట అండి. ఈ పిరమిడ్ పార్టీ అంటే ఇది ధ్యానానికి సంబంధించిన పార్టీ అండి. అంటే ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస, మనలో ఎప్పుడు నిరంతరం జరుగుతున్న శ్వాసను గమనిస్తూ కూర్చోవడమే ధ్యానం అన్నమాట. ఇంతకు మించి కష్టపడాల్సింది ఏమీ లేదండి. అంటే ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యము ఆనందము అన్నీ దొరుకుతాయి అనేది పూర్తిగా, అంటే ఎప్పటి నుంచో ఉన్నదైనా కూడా ఈనాడు మరలా ప్రజలకి తెలియజెప్పడం కోసం పత్రిజీ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ లక్షలాది మంది ధ్యానాన్ని తయారు చేసి, అలాగే ధ్యానంతో పాటు ఆత్మజ్ఞానం అనేది ఎంతో ముఖ్యమైనది అని ఆయన తెలియజెప్పడం జరిగిందండి. ఈ విధంగా ధ్యానము, శాకాహారము, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం అనేది ముఖ్యంగా నేర్పుతూ ఈ పార్టీని స్థాపించడం, ఆయన నిజంగా చాలా అద్భుతంగా ఈ పార్టీలోకి ఆత్మజ్ఞానులు కూడా పార్టీలోకి రావాలి, ఈ రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి ఆయన ఈ పార్టీని స్థాపించడం జరిగిందండి. స్థాపించడం అంటే 1999లో రిజిస్ట్రేషన్ అయ్యిందండి దీనికి పార్టీ. సో అప్పటి నుంచి కూడా చక్కగా ప్రతి అందరూ కూడా ఎప్పటికప్పుడు నామినేషన్ వేస్తూ దీంట్లో నిలబడి ప్రచారం చేస్తున్నారండి. ధ్యాన ప్రచారం అంటే మాకు ఓటు వేయండి అని అడగడం కాకుండా ధ్యానం చెయ్యండి, ఆరోగ్యంగా ఉండండి, ఆత్మజ్ఞానులు కండి అని చెప్తూ పాంప్లెట్ పంచడం జరుగుతుందండి. ఎందుకంటే సనాతనమైన ధర్మము, ఆధ్యాత్మిక ధర్మము, మరి ఆధ్యాత్మికులు కూడా పరిపాలనలోకి వస్తే పరిపాలన ఎంతో అద్భుతంగా ఉంటుంది అనేటువంటి ముఖ్యమైన ఉద్దేశంతో ఆత్మజ్ఞానులే పాలకులు కావాలి, పాలకులు కూడా జ్ఞానాన్ని నేర్చుకుని ఆత్మజ్ఞానాలు కావాలి అనే నినాదంతో మేము ముందుకొచ్చి ఈ వర్క్ చేయడం జరుగుతుందండి. దీని ద్వారా చక్కగా పాంప్లెట్లు పంచుతూ ఈ ధ్యానాన్ని ప్రచారం చేస్తున్నాం.